రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటి మీద దాడి చేసినందుకు ఉక్రెయిన్కు రష్యా ఒక రిటర్న్ గిఫ్ట్ పంపించింది. ఒక హేజల్నట్ను పంపించింది. అది చూస్తే ఇప్పుడు ఉక్రెయిన్ వణికిపోతుంది. మనందరికీ తెలిసిందే, ఉక్రెయిన్పై రష్యా లేటెస్ట్ మిజైల్ దాడి చేసింది. పుతిన్ నివాసంపై దాడికి రష్యా ఒక రిటర్న్ గిఫ్ట్, ప్రతీకారంగా ఒక గిఫ్ట్ని పంపించింది. సౌండ్ కంటే 10 రెట్లు స్పీడ్తో వెళ్లే మిజైల్తో రష్యా ఉక్రెయిన్ని అటాక్ చేసింది. ఉక్రెయిన్ గ్యాస్ నిల్వల టార్గెట్గా ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో 4 ప్రాణాలు కోల్పోతే 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మిజైల్ పేరు హేజల్నట్ మిజైల్. ఈ మిజైల్తో పాటు మొత్తం 36 మిజైల్స్ని పంపించింది. 242 డ్రోన్స్ని ఈ అటాక్లో ఉపయోగించినట్లుగా ఉక్రెయిన్ చెప్తోంది రష్యా వీటన్నిటిని ఉపయోగించిందని. గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో ఈ హేజల్నట్ మిజైల్ వెళ్తుంది అంటూ చెప్తున్నారు. జనరల్గా దీన్ని ఒరెష్నిక్ అంటారు, ఒరెష్నిక్ మిజైల్ అంటారు. ఈ ఒరెష్నిక్ అంటే మీనింగ్ వాళ్ళ భాషలో, రష్యాలో హేజల్నట్ చెట్టు అంటారట దాని అర్థం. సో ఆ చెట్ల పేర్లు మిజైల్స్కి పెట్టడం అనేది రష్యాలో చాలా సహజంగా ఉండేటువంటి ప్రక్రియ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మిజైల్ను ఉపయోగించారు. ఈ మిజైల్ క్వాలిటీస్ వింటే ఇప్పుడు కేవలం ఉక్రెయిన్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు సైతం నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఒరెష్నిక్ క్షిపణి గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందట. అండ్ ఇది ఆల్మోస్ట్ యూరోపియన్, అంటే రష్యా నుంచి చూస్తే గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని రేంజ్ చూస్తే ఇట్ కెన్ కవర్ ఆల్మోస్ట్ ఆల్ ది యూరోపియన్ కంట్రీస్. All the European countries are in danger in Russia's radar now. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ దేర్ రేంజ్. రష్యా రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అని. దే కెన్ అటాక్ ఎనీ కంట్రీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దే డోంట్ నీడ్ టు క్యారీ ఎనీ మిజైల్స్ టు నియర్ బై ప్లేసెస్. డైరెక్ట్గా రష్యా నుంచి హిట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, దీనికున్న అత్యంత స్పెషల్ క్వాలిటీ, ఇట్ కెన్ క్యారీ న్యూక్లియర్ పవర్. న్యూక్లియర్ వెపన్స్ని సైతం క్యారీ చేయగలిగే శక్తి ఈ హేజల్నట్కు ఉన్నట్లుగా తెలుస్తోంది, ఈ ఒరెష్నిక్ క్షిపణికి ఉన్నట్లుగా తెలుస్తోంది. సో 10 times faster than sound, 13,000 km/h. దీన్ని పశ్చిమ లివిన్ అనేటువంటి ప్రాంతంలో దీన్ని అటాక్ చేసినట్లుగా తెలుస్తుంది ఉక్రెయిన్లో. అక్కడ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి న్యాచురల్ గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయంట. ఆ గ్యాస్ స్టేషన్స్ మీద రష్యా ఈ వెపన్స్ని యూజ్ చేసింది. మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు, 22 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ ఒరెష్నిక్ క్షిపణి ఒకటి మాత్రమే ప్రయోగించారు. అండ్ రిమైనింగ్ 35, ఓవరాల్ 36 మిజైల్స్ వీళ్ళు ప్రయోగిస్తే 35 అదర్ మిజైల్స్ని ప్రయోగించారంటూ తెలుస్తోంది. అండ్ 242 డ్రోన్స్ని ఈ అటాక్లో ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. సో ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్ ఫర్ ఉక్రెయిన్స్ అటాక్ అంటూ చెప్తున్నారు రష్యన్స్. రష్యాలో పుతిన్ ఇంటి మీద ఉక్రెయిన్ దాడి చేసిన నేపథ్యంలో దానికి రిటర్న్ గిఫ్ట్గా మేము ఈ దాడి చేసామంటూ చెప్తున్నారు. అండ్ ఈ దాడులు కొనసాగబోతున్నాయంటూ కూడా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో నేను మీకు చూపిస్తాను ఆ అటాక్ జరిగిన తర్వాత. Керівника нема, тобто вона безпечна. Це там тільки 50. Далі прямо, так? Ні, вперше. Першому бачу. కొన్ని 100 కోట్ల నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. 100 కోట్ల నష్టం అక్కడ భారీగా జరిగింది. ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల మేర వీటి ఇంపాక్ట్ కనిపిస్తుంది. టోటల్ 35 మిజైల్స్, ఆకాశం నుంచి మిజైల్స్ వర్షం కురుస్తున్నట్లుగా ఈ మిజైల్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. అట్ ద సేమ్ టైం 242 డ్రోన్స్ చిన్న చిన్న టార్గెట్స్ని లక్ష్యంగా చేసుకొని, అంటే ఈ దెబ్బతో మొత్తం కీలకమైనటువంటి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కీలక స్థావరాలన్నింటినీ, కమ్యూనికేషన్ వ్యవస్థలను మేము ధ్వంసం చేసేసామంటూ రష్యా చెప్తోంది. అండ్ ఇప్పుడు ఉక్రెయిన్ చాలా జాగ్రత్త పడుతుంది. మరిన్ని అటాక్స్ ఉండబోతున్నాయంటూ ఉక్రెయిన్ అనుమానం వ్యక్తం చేస్తుంది. అంతర్జాతీయ సమాజానికి రిక్వెస్ట్ చేస్తుంది ఉక్రెయిన్ దట్ ఏమని మా మీద అటాక్స్ చేస్తున్నారు, మేము పీస్ కోసం చర్చలకు సిద్ధంగా ఉంటాయని చెప్పి అంటున్నారు. మరోవైపు రష్యానేమో మా అధ్యక్షుడి ఇంటి మీదే మీరు దాడి చేస్తే మేము ఊరుకుంటామా అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎవ్రీబడి, అందరూ మనం అనుకున్నదే, ఇలాంటి ఒక పరిస్థితి త్వరలో రాబోతుంది. రష్యాలో
పుతిన్ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత దీనికి ఖచ్చితంగా ఉక్రెయిన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోబోతుందని ప్రపంచ దేశాలన్నీ ఎక్స్పెక్ట్ చేసిందే, ఇదంతా అనుకున్నదే, అంచనా వేసిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. అండ్ మోర్ అటాక్స్ ఆర్ దేర్, మోర్ అటాక్స్ ఆర్ కమింగ్ అంటూ చెప్తున్నారు. మరోవైపు ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి శాంతి చర్చలకు సైతం విఘాతం కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మేము సహకరించాం అని రష్యా చెప్పడం లేదు, ఖచ్చితంగా సహకరిస్తాం, కానీ సక్సెస్ అవుతాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమంటూ రష్యా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ అమెరికా ఈజ్ వెరీ బిజీ. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు అమెరికాకి. అమెరికా ఈజ్ వెరీ బిజీ విత్ ఆల్ ద టారిఫ్ వార్స్ అగైన్. మళ్ళీ భారత్ మీద ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనేటువంటి దేశాల మీద 500% నేను టారిఫ్స్ వేస్తానంటూ ట్రంప్ చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం వెనిజువెలాకి సంబంధించిన అంశంలో కూడా ట్రంప్ చాలా బిజీగా ఉన్నాడు. సో ఓవరాల్గా అమెరికా ఈజ్ వెరీ మచ్ బిజీ విత్ అదర్ థింగ్స్. సో దిస్ ఈజ్ నాట్ ప్రయారిటీ టు అమెరికా ఎనీమోర్. రష్యాకి ఉక్రెయిన్కి సంబంధించిన విషయం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అమెరికాకి టాప్ ప్రయారిటీలో కాదు. అమెరికాకి ఇంటర్నల్గా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని సాల్వ్ చేసుకునే పనిలో అప్పుడు అమెరికా ఉంది. మరోవైపు చాలా అంతర్జాతీయ సంస్థల నుంచి లైక్ ఈ పీస్ని నెలకొల్పడానికి కానీ, లేదు అంటే అంతర్జాతీయంగా కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని దేశాలతో కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని గ్రూప్స్ నుంచి, కొన్ని సంస్థల నుంచి అమెరికా ఈజ్ గోయింగ్ అవుట్. ఇప్పుడు చాలా సంస్థల నుంచి అమెరికా బయటకు వెళ్తుంది. అండ్ దే ఆర్ క్లెయిమింగ్ ఇవేవి ఉపయోగపడడం లేదు మాకు, ఇన్ని దేశాలతో కలిసి మేము ఇన్ని గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని మాకు ఉపయోగం లేదు. దే ఆర్ నాట్ హెల్ప్ఫుల్ టు అమెరికా. మోర్ ఓవర్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దీస్ గ్రూప్స్ అంటూ చెప్తున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారిపోతుంది. ప్రపంచ దేశాల మధ్య అశాంతి పెరుగుతోంది. ఓ పక్క అమెరికా వెనిజులా మీద దాడి చేయడంతో, వెనిజులా అధ్యక్షుడిని పట్టుకెళ్ళిపోవడంతో ఇట్స్ వెరీ మచ్ సీరియస్ కండిషన్. వెనిజులా ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం ఏంటి, పట్టుకొని వెళ్ళిపోవడం ఏంటి, నైట్కి వచ్చి బెడ్రూమ్లో ఉన్న వ్యక్తిని, అతని భార్యని పట్టుకు వెళ్ళిపోవడం ఏంటి, వాళ్ళ ఆయిల్ మొత్తం మాదే అని చెప్పడం ఏంటి, అక్కడ మేము చెప్పినట్లు గవర్నమెంట్ నడవాలని చెప్పడం ఏంటి ఒక దేశంతో. సో దీంతో చైనా చాలా సీరియస్ అయింది, ఉత్తర కొరియా చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, రష్యా సీరియస్ అయింది, మరోవైపు ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు మనం చూస్తూనే ఉన్నాం, యుఏఈ సౌదీ అరేబియా మధ్యలో జరుగుతున్నటువంటి వరుస దాడులు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రపంచ దేశాల మధ్య మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చాలా ఇస్లామిక్ కంట్రీస్లో చాలా సిచ్యువేషన్ చాలా అన్స్టేబుల్గా కనిపిస్తుంది. బంగ్లాదేశ్లో మనకు అలాంటి కండిషనే కనిపిస్తుంది, ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి, భారత్ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి, అక్కడ ఒక ఉగ్రవాదిని తీసుకెళ్లి త్రివిధ దళాధిపతిగా పెట్టుకున్నారు. మరోవైపు చూస్తే ఇరాక్లో చూస్తున్నాం సిచ్యువేషన్ ఎలా ఉందో, చాలా అన్స్టేబుల్గా ఉంది అక్కడ సిచ్యువేషన్. ఐఎమ్ సారీ. సో ఇరాన్లో మన సిచ్యువేషన్ చూస్తున్నాం, అక్కడ అధ్యక్షుడు దిగిపోవాలంటూ అంతర్గతంగా ఎంత పెద్ద గొడవలు జరుగుతున్నాయో, వీటన్నిటి వెనక అమెరికా ఉంది అని చెప్తున్నారు. ఇక సౌదీ అరేబియా యుఏఈ మధ్యలో గొడవలు మనం చూస్తూనే ఉన్నాం. ఓవరాల్గా ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒక తాటి మీదకి వస్తున్నాయి అనుకుంటున్న సందర్భంలో మోస్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ కంట్రీస్లో, సగానికి పైగా ఇస్లామిక్ కంట్రీస్లో ఇప్పుడు పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. వాటన్నిటితోడు రష్యా ఉక్రెయిన్ మధ్యలో గందరగోళం ఉంది. ఇక అమెరికా మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చడానికి రెడీ అవుతుంది. 500% ట్యాక్సెస్, 500% అంట పెంచుతాం రష్యాతో ఆయిల్ ఒప్పందాలు చేసుకునే వాళ్ళకి, ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకి అంటున్నారు. అండ్ దే ఆర్ ఆన్ టాప్, దే ఆర్ డూయింగ్ మోర్ బిజినెస్ విత్ రష్యా అండ్ మిగతా దేశాల మీద ఇలా చేస్తున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్స్ రోజు రోజుకి చాలా దారుణంగా ఉన్నాయి. రోజు రోజుకి ఒక భారీ యుద్ధం దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయా, పోలరైజ్ అవుతున్నాయా అనే సిచ్యువేషన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అగ్రదేశాల మధ్యలో సిచ్యువేషన్స్ కొంత గందరగోళంగా ఉండడం, వాణిజ్య పోరు కనిపిస్తుంది, న్యూక్లియర్ కాంపిటీషన్ కనిపిస్తుంది. అండ్ చాలా ఇస్లామిక్ కంట్రీస్ అన్ని గందరగోళంలో ఉన్నాయి, చిన్న దేశాలన్నీ చాలా ఇన్సెక్యూర్గా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఫర్ ఎ బిగ్ వార్, బిగ్ కాన్ఫ్లిక్ట్కి ఇది ఒక రీజన్స్గా, సిమ్టమ్స్గా కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో ఓవరాల్గా రష్యా ఉక్రెయిన్ మధ్యలో మరొకసారి పరిస్థితులు, ఇప్పుడు ఉక్రెయిన్ మళ్ళీ దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. ఖచ్చితంగా దాడి చేస్తారు ఇంత నష్టపోయిన తర్వాత. అండ్ మరింత పెద్ద ఎత్తున రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరొకసారి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.